గుడ్ ఈవినింగ్ మిత్రులారా. నేను పవన్. నేను త్రాగుబోతులకు వైద్య సేవలు అందించడం కోసం హాస్పిటల్ నిర్వహిస్తున్న మానసిక వైద్యులమైన మేము భావోద్రేకంతో కనిపిస్తున్నామని ఎవరైనా భావిస్తున్నట్లయితే మాతో కలిసి కొద్ది కాలం ఈ కష్టాల కడలిని గమనించండి. ఈ విషాదాంతాలు, నిరాశ నిరాశ నిస్పృహలతో సతమతమవుతున్న వారి భార్యల్ని, వారి చిన్నారి పిల్లల్ని చూడమనండి. అవునండి. సో ఏమంటున్నాడు, ఇది ఎందుకు అంటున్నాడు ఈ డైలాగ్? ఇంతకుముందు బాగా డిస్కస్ చేసుకున్నాం ప్రీవియస్ వీక్ రికార్డింగ్ లో. పైన ఏమన్నాడు మళ్ళీ ఒకసారి, అది ఇంపార్టెంట్ కాబట్టి చెప్తాను. నా పేరు కార్తీక్ అండి, నేను అది ప్రారంభిస్తాను. సో పైన ఏమన్నాడంటే, ఆ, ఆ, వారు కనుక తన జీవితాలను తిరిగి నిర్మించుకోవాలనుకుంటే ఆ దాదాపు వారందరూ కూడా వారి నమ్మకాలను వారి కంటే ఉన్నతమైన శక్తిలో బలీయంగా ఉంచుకోవాలి. చాలా మంది లాస్ట్ టైం అడిగితే మామూలుగా దేవుణ్ణి నమ్మాలి అంటారు. అలా ఏం రాయలేదు ఇక్కడ. మీ ప్రతి నమ్మకాన్ని దేవుడి దగ్గర పెట్టాలా. సో దేవుడు నమ్మటమే కాదు, ఇంకేది నమ్మకూడదు దేవుణ్ణి తప్ప అన్నట్టు. అది ఎందుకంటే ప్రతి నమ్మకం అక్కడే పెడతాం. అది ఏ ఆలోచన వచ్చినా ఏం వచ్చినా నమ్మకం ఎక్కడి నుంచి వస్తుంది? ఆలోచనల నుంచి వస్తుంది. ఆలోచనలు నీ తెలివితేటలు కలిపితే నమ్మకం. సో ఆలోచనలు నీ తెలివితేటలు అవన్నీ కూడా నీ దేవుడి దగ్గరికి పెట్టాలి. నువ్వేమైనా వచ్చినా ఏమో ఇలా అనుకుంటున్నాను నువ్వేమంటావని మనకు అటాచ్మెంట్ లేకుండా అడిగితే మెల్లిగా క్లారిటీ వస్తుంది. నేను అడిగి నేనే ఎత్తుక్కుంటూ ఉంటాను. ఇప్పుడు అంతలా చేయట్లేదు, తగ్గిపోయింది. కాకపోతే ప్రాక్టీస్ మీద తగ్గింది. సో కన్ఫ్యూజ్ అయిపోయేవాడిని స్టార్టింగ్ లో. కానీ ప్రాక్టీస్ ఆపకూడదు. ఏదైనా వెళ్తూ ఉండాలి ప్రాక్టీస్. సో డాక్టర్లు అయి ఉండి పైన దేవుడిని నమ్ముకో అంటాడేంటి, లేకపోతే నీ నమ్మకాన్ని దేవుడి దగ్గర పెట్టి అంటాడేంటి? సో మేము భావోద్వేగంగా అనిపించట్లేదా అంటే, సెంటిమెంటల్ గా కానీ భావోద్వేగంగా అనిపించట్లేదా అని అడుగుతున్నాడు. కాకపోతే మాతో పాటు ఆ భార్యల్ని చూడండి. మేము 24 గంటల ఆ పేషెంట్స్ తో ఉంటాం. ఆ భార్యల్ని చూడండి, లేకపోతే చిన్నారి పిల్లల్ని చూడండి. వాళ్ళు చూస్తే మీకే అర్థం అవుతుంది మేము చేతులు ఎత్తేసి దేవుడిని నమ్ముకోండి అంటున్నాము అన్నట్టు రాస్తున్నాను. మిగతా పారాగ్రాఫ్ కూడా అలాగే రాస్తాను. ఓకే, ప్లీజ్. లాస్ట్ లో అంటాడు, నీ ఎంత నమ్మకం లేనోడికైనా, దేని మీద నమ్మకం లేనోడు, ఈ ప్రోగ్రామ్ మీద నమ్మకం లేనోడికైనా, లేకపోతే దేవుణ్ణి నమ్మాల్సి వస్తుంది అని మేము చెప్తున్నాం కదా, అది నమ్మనోడికైనా ఒకసారి ఇది ఎంత చూస్తే, మాతో పాటు ఉంటే తాగుబోతుల వైద్యం చేయటం చూస్తే అతనే ఒప్పుకోక తప్పదు అని కూడా లాస్ట్ లైన్ లో రాస్తాను. ఒకసారి చదివాక పాజ్ చేస్తాను, అప్పుడు మళ్ళీ ఇంకోసారి లాస్ట్ లైన్ చూద్దాం. ఈ సమస్యల్ని పరిష్కరించడం వారి నిత్య జీవితాల్లో అనుక్షణం, ఆఖరకు వారి నిద్రపోతున్న క్షణాల్లో కూడా ఒక భాగంగా చేసుకోమనండి. మేము ఈ ఉద్యమాన్ని అంగీకరించి ప్రోత్సహించడం అనుమానంతో కూడిన ఎంత ద్వేషికైనా ఎలాంటి ఆశ్చర్యం కలిగించదు. వీరిని తిరిగి యథాస్థితికి తీసుకురావడానికి ఈ త్రాగుబోతుల మధ్య వృద్ధి చెందుతున్న పరోపకార పనిని మించి తోడ్పడింది ఏదీ లేదని చాలా సంవత్సరాలు అనుభవం తర్వాత ఈ విషయం మేము కనుగొన్నామని భావిస్తాం. సో ఏంటి, ఇందాక అన్నాను కదా, ఎంత అనుమానంతో కూడి వ్యతిరేకిస్తున్న వాడికైనా ఈ యొక్క కాన్సెప్ట్ ని, అంటే దేవుడిని నమ్ముకోమని చెప్తున్నాం అదే దేవుడిని నమ్ముకోమని కదా, ప్రతి నమ్మకం దేవుడి దగ్గర పెట్టమని చెప్తున్నాం అన్న కాన్సెప్ట్ ని ఎంత అనుమానంగా ఉన్నవాడినైనా మాతో పాటు తిరగమనండి. రాత్రులు అర్ధరాత్రి పొద్దున్న ఫోన్లు వస్తూ ఉంటాయి. రీహాబ్ లో ఇప్పుడు అంటే రీహాబ్, అప్పుడు హాస్పిటల్, కొన్ని రీహాబ్ ఓనర్లకు అర్థం అవుతుంది దేవుడు తప్ప ఎవడో బాగు చేయలేటరు ఏమి అది. సో అలాగే డాక్టర్కి అర్థమైంది. సో ఇక్కడ ఇంకోటి పరోపకారం అన్నాడు కదా ఇంగ్లీష్ లో, అక్కడ కూడా ఆల్ట్రూయిస్టిక్ అంటాడు. ఇంత ముందు కూడా అండర్లైన్ చేపించాను 2 పేజీల మీద. పరోపకార పద్ధతి అంటే స్వార్థం లేని పరోపకారం.
అది ఏలో నేను ఫస్ట్ వచ్చేది నా కోసం వస్తాను. దాని తర్వాత స్వార్థం లేకుండా చేయాలి. నాకు రికవరీ బాగానే ఉందని నా పనుల్లోకి వెళ్ళిపోతాను. అది అది కాదు రికవరీ. నువ్వు బాగున్నావు అంటే ఇప్పుడు నువ్వు స్వార్థం వదిలేసి సేవ చేయాలి నీకు అవసరం లేకపోయింది. అది సో నా సేవ నేను అసలు కొన్ని రోజుల తర్వాత నాకు రికవరీ వచ్చినా రాకపోయినా నేను సేవ చేయాలి. దానికి ఎక్స్పెక్ట్ చేస్తూ చేయటం ఆపేయాలి. ఎందుకంటే స్వార్థం లేని పరోపకారం ఆల్ట్రిస్టిక్ అంటే అక్కడ రాసుకుంటా అంటే రాసుకోండి. ఇక్కడ కూడా పదం ఉంది పరోపకారం అని. అది ఇంగ్లీష్ లో ఆల్ట్రిస్టిక్ అని ఉంటుంది. అంటే స్వార్థం లేని పరోపకారం. ఉత్తి పరోపకారం. కంటిన్యూ. స్త్రీ పురుషులు త్రాగటానికి ముఖ్యమైన కారణం ఆల్కహాల్ కలిగించే ప్రభావాన్ని వారు ఇష్టపడటమే. ఒక్క నిమిషం దీన్ని సార్. సో మనం అంతా ఎందుకు చేశారు జెంటిల్మెన్? వెరీ డ్రింక్. ఎందుకంటే సమ్మగా ఉంటది అందుకు తాగాం. అంటే తాగకముందు సమ్మగా లేదనమాట. దాన్ని సమ్మగా చేయడానికి 4 చుక్కలు పోస్తాం. అందరం వాళ్ళకే తాగుతాం. ఆ ఫీలింగ్ ని డిస్క్రైబ్ చేయటం కష్టం. కానీ మనందరికీ తెలుసు. డిస్క్రైబ్ చేయాల్సిన అవసరం లేదు. అంతకు తాగుతాం. కంటిన్యూస్. దీనిని ఇంద్రియ ప్రేరణ దీని ఇంద్రియ ప్రేరణ ఎంత జిత్తుల మారిదంటే ఆల్కహాల్ ఆరోగ్యానికి నష్టం కలిగిస్తుందనేది వారు అంగీకరించిన కొంతకాలం పోయిన తర్వాత ఒప్పుకి ఒప్పుకి కొంచెం కాలం పోయిన తర్వాత ఒప్పుకి తప్పుకి తేడా తెలుసుకోలేని స్థితికి వారు చేరుకుంటారు. వారికి తమ త్రాగుబోతు జీవితమే సాధారణ జీవితంగా అనిపిస్తుంది. సో ఏంటి ఇతర ఇక్కడ ఉమ్, ఆ ఇంద్రియ ప్రేరణ జిత్తులు మారిది. మన అందరికీ తెలుసు. ఇప్పుడు మందు మొదలు పెట్టినప్పుడు ఎప్పుడో మొదలు పెట్టుంటాం 20 ఏళ్ళ ముందు. నేనైతే 16 ఏళ్ళు అంటే 16 ఏళ్ళు తాగాను. సో ఎప్పుడో మొదలు పెట్టాను. అదే కొత్తల్లో మన ఎవరికైనా తెలియదా తాగుబోతుల గురించి ఇలా ఉంటారు, తాగేసి పడిపోతారు అని? ఆ, అందరికీ తెలుసు తాగుడు చెడు అని ఇంట్లో చెప్పారు. తెలుసు మన ఏమో కానీ అది వేరే విషయం. కాకపోతే ఇది జిత్తులు మారుది ఆ ఇంద్రియ ప్రేరణ. అందుకనే ఆ వారు కొంతగా స్టార్టింగ్ లో అనుకుంటాం, అరే అప్పుడప్పుడే తాగాలరా, ఎక్కువగా తాగకూడదు, మనం అల్లా అయిపోకూడదు ఆ అని అనుకుంటాం. కొన్ని రోజుల తర్వాత వాళ్ళకంటే దారుణంగా అయిపోతాం. అయినా సరే ఆ ఆ, ఏంటి ఇంకా అఫ్ కోర్స్ అప్పుడు తప్పుకి ఒప్పుకి తేడా తెలీదు. ఎందుకు తెలీదు? వా వారికి తమ త్రాగుబోతు జీవితమే సాధారణ జీవితంగా అనిపిస్తుంది. ఎవడైతే ఈ అంటే నా నా అనుభవంలో నేను మాకు 2 మావయ్యలు ఉండేవారండి. వాళ్ళని పాపం నాకు ఈ రోజు జాలేస్తుంది. వాళ్ళు చిన్న చూపు చూసేవాడిని నేను. ఛీ, వీళ్ళు వేస్ట్ ఫెలోస్ తాగుతున్నారు పొద్దున్న సాయంకాలం నాకు. చిన్న చూపు చూసి నేను ఎప్పుడు అలా అవుతా అనుకోలేదు. నేను తాగుబోతుంటే ఏమనుకునేవాడిని? పొద్దు నుంచి సాయంకాలం దాకా తాగుతూ ఉంటాడు పని పాట లేకుండా. లాస్ట్కి ఏమైంది? జాబులు పోయినాయి. నేను పొద్దు నుంచి సాయంకాలం దాకా తాగుతున్నా పని పాట లేకుండా. అది. అయినా తాగుబోతుంటే ఒప్పుకోనే. నేను ఇదే చేసేవాడిని పుస్తకంలో రాసినట్టు. నేను ఒప్పుకోను. ఏంటంటే ఇదే సాధారణ జీవితం, అందరూ తాగుతున్నారు కదా. ఆ సో ఇక్కడ అదే రాశారు. వారికి తమ త్రాగుబోతు జీవితమే సాధారణ జీవితంగా అనిపిస్తుంది. చుట్టుపక్కల వాళ్ళందరికీ అసాధారణంగా అనిపించేది. నాకు మటుకు అంతా బానే ఉంది కదా, బానే తాగుతున్నాను కదా అనిపిస్తుంది. అది అది దీని భ్రమ. కంటిన్యూ. ఇతరులు ఏ రకంగానూ ఇబ్బంది పడకుండా కొన్ని డ్రింకులు తీసుకోవడాన్ని గమనించే వీరు ఆ కొన్ని డ్రింకులు తీసుకుని వెనువెంటనే ఉపశమనం పొంది హాయిగా ఉన్నామని భావన కలిగి కలిగితే తప్ప వీరు అసహనంగాను అసంతృప్తిగాను చిరాకుగాను ఉంటారు. సో ఇక్కడ ఉందో చూసారా, అసహనం, అసంతృప్తి, చిరాకు. చాలా మంది రిలాక్స్ అయిపోయాను అంటే యాక్చువల్లీ బిగ్ బుక్ ప్రకారం ఆధ్యాత్మికంగా ఎదగకపోతే రిలాక్స్ అవుతుంది. మనం అందరం ఏమంటాం? మీటింగ్లు అటెండ్ అవ్వకపోతే రిలాక్స్, లేకపోతే అది అవ్వకపోతే రిలాక్స్ అంటాం. కాదు.
మీటింగులు కూడా ఆధ్యాత్మికంగా ఎదగడానికి, కాకపోతే అది సరిపోవట్లేదు, మీకు ఇంకా ఎదగాలి. సో ప్రాబ్లీ స్టెప్స్ చేయాలి. చాలా మందికి సరిపోదు. ఆ, మీకు లోపలికి వచ్చిన వాళ్ళకి సరిపోయిన వాళ్ళు అలా ఉంటారు. సో మనం అలా అనుకుంటాం, వీళ్ళు ఉన్నారు కదా. సరిపోయిన వాళ్ళు ఉన్నారు అంతే, పడిపోయిన వాళ్ళు చూడట్లేదు మనం. ఆ, అది సో చాలా మందికి సరిపోదు. ఎందుకంటే ఆధ్యాత్మికంగా ఎదగాలి అంటే స్టార్టింగ్ లో నాకు తప్పలేదు, నేను ఎన్ని చేయాల్సి వచ్చింది. సర్వీసు, కన్వెన్షన్లు, మీటింగ్లు, స్పాన్సరు, ఇన్వెంటరీలు అన్నీ చేస్తే అప్పుడు ఇలా నిలబడి ఉన్నా. ఈ రోజు నిలబడడానికి చేయట్లేదు. ఇందాక చెప్పాను కదా, ఈ రోజు నాకు ఇష్టమై చేస్తాను. అప్పుడప్పుడు అనిపిస్తుంది అలా హేంద్ర అని, అది ఇమీడియట్ గా థాట్ దేవుడికి ఇస్తాను. ఆ, సో అందరూ ఇప్పుడు ఈ ఆధ్యాత్మికంగా ఎదగకపోతే నాకు ఆ ఆ ఏంటి అసహనంగాను, అసంతృప్తిగాను, చిరాకుగాను ఉంటుంది. ఈ మూడు అండర్లైన్ చేసుకుంటే అవి త్రాగుబోతుతనం యొక్క లక్షణాలు. తాగుడాపేక. ఆ, అప్పుడంత చిరాకు లేదు, కానీ ఇంకా చిరాకు ఉంది. ఇంటాలరెన్స్ ఉంది. ఎందుకు లేకపోతే అలా కొంచెం కొంచెం అసహనం కూడా ఇంకా ఉంది. ఇంకా చాలా ఉండేది అసహనం. అప్పుడప్పుడు ఇంకా చాలా విపరీతంగా ఉండొచ్చు. ఎక్కువ కాఫీ అయితే ఎక్కువ విపరీతంగా ఉండదు. కాకపోతే అసంతృప్తి అంత లేదు. ఇది ఆ అసంతృప్తి ఉంటే అదే నెగ్లిజెంట్ డేంజర్. అసంతృప్తి ఉంటే అవుట్, సెల్ఫ్ పిటి, పోర్ మీ ఏ డ్రింక్ అంటారు. అంటే పాపం నేను నాకు ఒక గ్లాస్ డ్రింక్ పోయి, అది దాని అర్థం. ఆ అసంతృప్తి ఉందని చూసారా, అదే మన లోపల ఉండే ఒక బొక్క లాంటి మన చిల్లు. అది నింపడానికే బయట నుంచి పూస్తూ ఉన్నాం, లేకపోతే ఏదో ఒకటి అన్ని బయట నుంచి చేద్దాం అనుకుంటాం. ఆడు గౌరవం ఇవ్వాలి, ఈడు గౌరవం ఇవ్వాలి, ఆడు నా మాట వినాలి, నీకు నా మాట అంటే నా ఈగో ప్రైడ్ హ్యాపీ ఫీల్ అవుతుంది. ఆ హ్యాపీనెస్ ఇన్వర్డ్ గా లేదన్న, అసలు లేదన్నమాట. అందుకనే అసంతృప్తి నేనుగా. పక్కన వాళ్ళు మామూలుగా తాగేస్తున్నారే, ఇదే కదా అంటున్నాడు ఈ పేరాలో. అది చూసి కొన్ని రోజులకి ఏంటంటే, అందుకనే స్టార్టింగ్ లో తాగే ప్లేసులకి వెళ్ళొద్దు అంటారు. అవన్నీ ట్రిగర్ అవుతాయి. పక్కనోడి తాగడం చూస్తే ఎక్కడికైనా వెళ్ళొచ్చు. ఎప్పుడు మీరు ఆధ్యాత్మికంగా బలంగా ఉండి వెళ్ళడానికి కారణం ఉంటే అది 10th స్టెప్ లో రాస్తారు, 9th స్టెప్ లో, 10th స్టెప్ లో రాస్తారు. అది అంటే అన్ని స్టెప్పులు చేస్తే ప్రాబబ్లీ అక్కడ దాకా వెళ్తాను. సో ఎప్పుడు మా స్పాన్సర్ ఇది చెప్పాడు, బాబు ఈ ఉన్నాయో చూసుకో బాబు అని. ఈ ఇందాక మీకు చెప్పినట్టు రెండు ఉన్నా, నాకు అంతలా లేవు, మామూలు మనిషిలా ఉన్నాయి, లేకపోతే ఇంకా కొంచెం తాగుబోతులాగే ఉండొచ్చు. కాకపోతే అసంతృప్తి అన్నది చూసారా, చాలా వరకు పోయింది, కేవలం దేవుడి దయ. యాక్చువల్లీ ఒక్కో రోజు ఎంజాయ్ చేస్తా జీవితాన్ని, ఒక అడ్వెంచర్ లా. నా జీవితంలో అది చేస్తాను అనుకోలేదు, పనిలాగే చేశా ఇప్పుడు దాకా రికవరీ. కష్టపడ్డా, కష్టపడటం లాగే చేశా. ఇప్పుడు ఏంటంటే ఒక అడ్వెంచర్ లాగా, అడ్వెంచర్ లాగానే నాకు ఎప్పటికీ అవుతుంది అనుకోలేదు. కాకపోతే చేయగా అవుతుంది. నేను రోజు అలా ఉండనండు. అది అప్పుడప్పుడు అని చెప్పాను మీకు. కార్తిక్ గారు మీరు ఇలాగా ఏంటంటే మేము ఏదో అనుకోకండి, ఏదో అప్పుడప్పుడు అనుభవిస్తున్నాం అంతే. ఆ అనుభవానికి కృతజ్ఞతలు. సో ఈ మూడు ఎప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి సార్ నా రికవరీలో, ఈ ఉన్నాయా అని. ఎస్పెషల్లీ అసంతృప్తి. ప్లీజ్ గో హెడ్. చాలా మంది త్రాగుబోతుల్లాగే వారు త్రాగాలనే కోరికకు తిరిగి లొంగిపోయినప్పుడు, త్రాగాలనే తృష్ణ తిరిగి మొదలైన ఆ తర్వాత విపరీతంగా త్రాగటంలో అన్ని దశల గుండా వెళ్తారు. ఆ విపరీత త్రాగు నుంచి పశ్చాత్తాపంతో తర్వాత బయటపడి, ఎట్టి పరిస్థితుల్లోనూ ఆల్కహాల్ తీసుకోకూడదు అని గట్టిగా తీర్మానం చేసుకుంటారు. ఇది అతనిలో పదే పదే పునరావృతం అవుతూ ఉంటుంది. అతనిలో మానసికమైన పూర్తి పరివర్తన చోటు చేసుకోకపోతే అతను తిరిగి కొనుగోలడానికి బహుకొద్ది ఆశ మాత్రమే ఉంటుంది. బహుకొద్ది ఆశ మాత్రమే ఉంటుంది. ఆ లాస్ట్ సెంటెన్స్ గట్టిగా అండర్లైన్ చేసుకోండి, డబల్ అండర్లైన్. అక్కడికి వస్తా ఆ సెంటెన్స్ కి. దాని ముందు ఏం చెప్పాడు, ఆ, దాని ముందు ఏం చెప్పాడు అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అరే బాబు తాగనప్పుడు ఏమవుతుంది, అసంతృప్తి, అసహనం, చిరాకు వస్తాయి. మళ్ళీ తాగుతాడు, ఇతరులను కూడా చూస్తూ ఉంటాడు, మళ్ళీ తాగుతాడు.
తాగితే తాగేక వచ్చే తృష్ణ మొదలవుతుంది. ఆ తాగేక వచ్చే తృష్ణ ఏంటంటే ఇంకా కావాలి, ఇంకా కావాలి. మనకు తాగుడు పడదు కదా, ఎలర్జీ కదా. సో ఫుల్ గా మనం కంట్రోల్లో తాగలేము, ఓ పెగ్ అని వెళ్తాం. మొదటి రోజు ఓ పెగ్గుకి ఎక్కేయచ్చు, రెండో రోజుకి 2 పెగ్గులు పడతాయి, ఎందుకంటే పాత కెపాసిటీ వచ్చేస్తుంది. ఆ, ఒక 3 రోజుల్లో యథాతథం. కొంతమంది ఆ తాగిన వెంటనే యథాతథం. పవన్ లాంటి వాళ్ళు. అది సో కార్తీక్ లాంటి వాడు వారంలో యథాతథం. సో అది ఎవరికి కొంతమందికి 6 నెలలు పట్టొచ్చు. కాకపోతే అదంతా ఏమనుకుంటుందంటే ఏదో ఇప్పుడు కంట్రోల్లోనే అవుతున్నాం కదా, క్వార్టరే ఆ, అవుతున్నాం కదా అనుకుంటారు. అవన్నీ మళ్ళీ వచ్చేస్తాయి వెనక్కి. అర్థమైందా? కాకపోతే అక్కడ ఏంటి, వాడు వాటరే తాగినా హాఫే తాగినా వాడు ఇంకా అదే విధంగా తాగుతున్నాడు. ఏ విధంగా తాగుతున్నాడు? తాగినప్పుడల్లా ఫుల్ గా ఎక్కడానికి తాగుతున్నాడు, మధ్యలో ఆపలేడు, ఆ విధానం మారలేదు. సో విపరీతంగా తాగుతాడు, విపరీతంగా తాగి మళ్ళీ పశ్చాత్తాపంతో అరే ఏమైపోయిందిరా భయ్ అనుకుంటాడు, మళ్ళీ తాగుతాడు, మళ్ళీ పశ్చాత్తాపడతాడు, మళ్ళీ తాగుతాడు, మళ్ళీ ఇదే వ్యూహంలో ఉంటాడు. ఆ ఈ అందరం మనం ఇది అనుభవించే ఉండాలి. అనుభవించకపోతే మీరు మీ మీటింగ్ లో ఉండక్కర్లేదు. అది అది అందరం ఎప్పుడొకప్పుడు అనుభవించి ఉండాలి. తాగుతాం, రిగ్రెట్ అవుతాం, మళ్ళీ తాగుతాం, మళ్ళీ రిగ్రెట్ అవుతాం. ఈ సైకిల్ అలా కంటిన్యూ అవుతుంది. సో లాస్ట్ సెంటెన్స్ ఎందుకు మిమ్మల్ని డబుల్ అండర్లైన్ చేయమన్నాను అంటే, చాలా క్లియర్ గా చెప్తుంది బిగ్ బుక్. ఆ, మానసికమైన పూర్తి పరివర్తన చోటు చేసుకోపోతే ఆ అతను తిరిగి కోలుకోవడం అంటే తాగుడు ఆపటం కాదు, ఆ అసహనం, చిరాకు, అసంతృప్తి నుంచి కోలుకోవడం, లేకపోతే ఎమోషనల్ గా కోలుకోవడం. ఆ ఆ బహు కొద్ది ఆశ మాత్రమే ఉంటుంది. మానసిక పూర్తి పరివర్తన అంటే ఇంగ్లీష్ లో సైకిక్ చేంజ్ అంటారు. అది ఇదే పుస్తకంలో రాస్తారు ఎప్పుడు వస్తుంది అని. 12 సోపానాలు చేస్తే వస్తుంది. నెక్స్ట్ సెంటెన్స్ లో కూడా రాస్తాడు, ఒకసారి ఇది చేసాక అంతా బాగానే ఉంటది, ఒకసారి మానసిక పరివర్తన అదేమి ఒకేసారి వచ్చేది, ప్రాక్టీస్ మీద వస్తుంది. రోజు ప్రయత్నిస్తూ ఉంటే నేను సూపర్ గా ఉంటాను. కాకపోతే ఈ జబ్బు ఇంకా ఉంటూ ఉంటుందా కొంచెం కొంచెం. ఏ జబ్బు? తాగుబోతనం అన్న జబ్బు. ఎందుకంటే దాని నుంచి కోలుకోవటం మాట్లాడుతున్నారు ఇక్కడ, తాగుడు ఆపటం గురించి మాట్లాడుతుంది అసలు. మీరు చూసారు అంటే ఈ లైన్ లో. ఆ, దాని తర్వాత ఏంటంటే నెక్స్ట్ పారాగ్రాఫ్ లో ఇది కూడా అంటాడు ఏంటంటే, ఇది ఎప్పుడు అవుతావు అంటే కొన్ని స్టెప్స్ చేసాక, అదే కొన్ని అక్కడ ఏంటంటే సింపుల్ రూల్స్ అంటాడు ఇంగ్లీష్ లో, దాదాపుగా అలాగే రాస్తాడు తెలుగులో. ఆ రూల్స్ ఏంటంటే ఆ 12 సోపానాలు. కంటిన్యూ అండి పవన్ గారు. ఒకసారి మానసిక ప్రవర్తన చోటు చేసుకున్నట్లయితే ఇంతకు ముందు సర్వనాశనం అయినట్లుగా కనిపించిన ఎన్నో సమస్యలకు ఎన్నో సమస్యలను కలిగి వాటిని ఏనాడు పరిష్కరించుకోలేక నిరాశకు లోనైన వ్యక్తి ఒక్కసారిగా ఆల్కహాల్ తనకు గల కోర్ కోర్కెను తేలిగ్గా నియంత్రణ చేసుకోగల శక్తి పొందినట్లుగా తనను తాను కనుగొంటాడు. ఇందుకు అవసరమైన ఒకే ప్రయత్నం తేలికైన కొన్ని నియమాలను పాటించడం. సో మరొక వైపు యా, ఒక్క నిమిషం. సో ఏంటంటే క్లియర్, ఇట్స్ వెరీ 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 క్లియర్. ఏంటి, సమస్యలు పరిష్కరించుకోలేము, త్రాగుడు ఆపలేము. అలాంటి వ్యక్తి సమస్యలున్నా త్రాగుడు తాగాలన్న కోరిక నుంచి దూరంగా ఉంటాడు అని చెప్తున్నాడు. ఎప్పుడు కొన్ని తేలికైన నియమాలు. తేలిక ప్రోగ్రామ్ తేలికే, చేయటం కష్టం. అంటే యాక్చువల్లీ తేలిక సింపుల్ అంటారు. సింపుల్ అంటే తేలిక కాదు. ఇంగ్లీష్ లో సింపుల్, ఫ్యూ సింపుల్ రూల్స్ అంటాడు. సింపుల్ అంటే తేలిగ్గా అర్థమయ్యాయి అనుకో, అర్థం అవుతుంది ప్రోగ్రామ్ ఏం చేయాలో, అయితే చేయటం కష్టం. అది సో అదొకటే ఇక్కడ కొంచెం అదే, తేలిక అని రాయకూడదు అక్కడ, సింపుల్ ని మరి తెలుగులో ఆ ఏంటంటే ఆ, సు- సులువైన ఆ, సులువు కూడా కాదు. సులువు అంటే తెలుగు అదే సాధారణమైన అంటే అర్థమయ్యేలాగా రాయాలి. ఉమ్. సింపుల్ అంటే సాధారణమైన, సులువు కూడా కాదు. కంటిన్యూ.
ఇందుకు అవసరమైన ఒకే ప్రయత్నం తేలికైన కొన్ని నియమాలను పాటించడమే. మరొక వైపు ఈ విషయం ఈ విషయం అర్థం చేసుకోలేని వారికి ఇదంతా వింతగా గోచరిస్తుంది. డాక్టర్, నేను ఇలా జీవితాన్ని కొనసాగించలేను. నాకు జీవితానికి కావలసినన్ని కావలసినవన్నీ ఉన్నాయి. నేను త్రాగటం ఎట్టి పరిస్థితుల్లో ఆపేయాలి. కానీ ఆపలేకపోతున్నాను. మీరు నాకు తప్పకుండా సాయం చేయాలి అంటూ ఎంతో మంది నిజాయితీతో, నిరాశతో నా వద్ద వధించారు. ఇలాంటి సమస్య ఎదురైనప్పుడు డాక్టర్ డాక్టరు తనకు తానుగా నిజాయితీగా ఆలోచిస్తే తన వద్ద ఈ సమస్యను పరిష్కరించడానికి తగిన శక్తి లేదని అంగీకరిస్తాడు. ఓకే. డా- ఉమ్. సో ఏంటి ఇక్కడ చాలా మంది రోధించారంట, బాబు నన్ను రక్షించి ఆ, నన్ను రక్షించండి అయ్యా, డాక్టర్ గారు నన్ను ఎలాగోలా కాపాడండి అయ్యా అంటే, డాక్టర్ నిజంగా నిజాయితీ పరుడైతే ఆయనకు తెలుసు ఇలాంటి కేసులకి వాళ్ళు ఏం చేయలేరు. నిజాయితీ పరుడు అంటే అబద్ధాలు చెప్పేవాడు అంటే ఏం పర్లేదు తగ్గిపోద్ది, ఇదిగో ఈ మందులు వేసుకుంటా, ఆ, మళ్ళీ రా, మళ్ళీ ఫీజు కడిదిగాను, మళ్ళీ రా, మళ్ళీ ఫీజు కడిదిగాను, అది చేస్తా ఇది చేస్తా నీకు అని అబద్ధాలు చెప్పి ఫీజు గుంజుతాడు. నిజంగా ఆయన నిజాయితీ పరుడు అయితే చేతులు ఎత్తేస్తాడు. చాలా మంది మంచి డాక్టర్లు ఉన్నారు అలాగా, మన పంపిస్తారు. నేను ఆ పేరు చెప్పకూడదు ఎందుకంటే మనం అఫిలియేటెడ్ కాదు ఏ డాక్టర్కి, ఏ ఆర్గనైజేషన్ కి, ఏ మీటింగ్ లో చెప్పరు ఆ పేర్లు. అయితే నాకు తెలుసు వాళ్ళు ఎవరో, ఆ, ఎంతమంది పంపిస్తున్నారు హైదరాబాద్ లో ఎక్స్పెషల్లీ. వాళ్ళందరికీ నేను చాలా కృతజ్ఞత అయితే తెలియజేసుకుంటాను. నేను థ్యాంక్ యూ ఎవ్రీబడి. అలాంటి ఓకే, ప్లీజ్. ఇలాంటి సమస్య ఎదురైనప్పుడు ఒకసారి డాక్టర్ ని డాక్టర్ నిజాయితీగా ఆలోచిస్తే తన వద్ద ఈ సమస్యకు పరిష్కరించడానికి తగిన శక్తి లేదని అంగీకరిస్తారు. డాక్టరు తన సర్వశక్తులు ఉపయోగించినప్పటికీ తరచుగా అది సరిపోదు. తప్పనిసరిగా అవసరమైన మానసిక మార్పు పొందాలంటే మానవ శక్తిని మించిన మరొక శక్తి ఏదో అవసరమని భావించవలసి ఉంటుంది. సో మానసిక మార్పు తప్పనిసరిగా, ప్రతి పదం చాలా జాగ్రత్తగా వాడతాడు టీచర్. తప్పనిసరిగా, ఆ, తప్పనిసరిగా నువ్వు మానవ శక్తి కంట ఆ, ఒక ఉన్నత శక్తి ఉండాల్సిందే నీ మానసిక మార్పుకి. 12 సోపానాలు చేస్తూ నీ మార్పు ఎక్కడ జరుగుతుంది అంటే ఆ సోపానాల ద్వారా జరుగుతూ, ముఖ్యంగా 6, 7 దేవుడికి ఇస్తూ ఉంటావు. నన్ను నేను మార్చేసుకోగలిగితే ఇంకా నాకు ఎందుకండి, నేను మార్చుకోలేను. ఏలో నా డిఫెక్ట్స్ తెలుస్తాయి. ఆ డిఫెక్ట్స్ ని దేవుడికి ఇస్తే ఆయన మెల్లిగా మారుస్తాడు. అది కంటిన్యూ. మానసిక వైద్యం ద్వారా కోలుకుంటున్న వ్యక్తుల సంఖ్య సరిపడినంత ఉన్నప్పటికీ సమస్య పైన మొత్తం మా ప్రభావం కొంచెమేనని వైద్యులమైన మేమందరం ఒప్పుకోవలసిందే. చాలా రకాల త్రాగుబోతులు సాధారణమైన మానసిక వైద్య ప్రక్రియకు కోలుకోరు. త్రాగు త్రాగుబోతనం ఆ, సో మానసికంగా కోలుకునే వాళ్ళు ఉంటారండి కొంతమంది. వాళ్ళు మన కేటగిరీలోకి ఉండదు. ఎందుకంటే మీరు చూసారంటే డాక్టర్ గారి ఒపీనియన్ లో మొదట్లో రాస్తాడు హోప్లెస్ వెరైటీ అని ఇంగ్లీష్ లో. అంటే తాగుడు నుంచి కోలుకోని లేని, ఎటువంటి ఆశ లేని తాగుబోతులు. ఇలాంటి వాళ్ళకి మానసికం పనిచేయదు. అయితే పని చేసే వాళ్ళు అక్కడక్కడ ఉంటారు కొంతమంది, త్రాగుడు నుంచి దూరంగా ఉండేవాళ్ళు. కాకపోతే అది మొత్తంగా చూసినా అది ఏం కాదు, ఒక బకెట్ లో ఒక చిన్న చుక్క లాంటిది. ఒక బకెట్ అనుకుంటే దాంట్లో చుక్క 12%. అంటే ఈ రకం తాగుబోతుంది అది. సో ఆయన బానే ఉన్నాడు సార్ సైకియాట్రిక్, అసలు ఆయన ఇలాంటి తాగుబోతో కాదు, హెవీ డ్రింకర్ ఏమో, ఎవరికి తెలుసు. చాలా మంది ఉంటారు అలా, నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు. అది సడన్ గా నిన్న ఒక ఫ్రెండ్ మెసేజ్ పెట్టాడు, అరే 6 నెలలు సోబర్ రా అని. అరే నేను అడిగి మెసేజ్ పెట్టారే నువ్వు అసలు తాగుబోతే కాదురా అని. అది నాకు తెలిసాడు తాగుబోతు కాదని, ఎందుకంటే ఒక బియర్ కావాలంటే ఒక బియర్ తాగి వెళ్ళిపోతుంది. అది ఎలా తాగుతాడు నాకు తెలుసు. అంటే ఎవరికి చెప్పమనుకోండి మామూలుగా నువ్వు తాగుబోతా కాదా అని. అది ఏలో కాదు, నాకు క్లోజ్ ఫ్రెండ్, చిన్నప్పటి నుంచి ఫ్రెండ్. సో అందుకనే సరదాగా అన్నాను.
అలా అని చెప్పి మీరు అందరికీ నువ్వు తాగుబోతా కాదా అని మీరు అస్సలు మనం నిర్ణయించకూడదు. వాళ్ళే నిర్ణయించుకుంటారు. అది కంటి. త్రాగుబోతుతనం పూర్తిగా మనస్సు నియంత్రణకు సంబంధించిన సమస్య అని నమ్మే వారిలో మేము ఏకీభవించము. ఉదాహరణకు, నాకు తెలిసిన వ్యక్తులు కొంతమంది ఏదో ఒక సమస్య పైన కానీ, వ్యాపార ఒప్పంద విషయం మీద కానీ ఎన్నో నెలల పాటు శ్రమించిన వారు ఉన్నారు. ఏదో ఒక నిర్దిష్టమైన తేదీ నాటికి అది వారికి అనుకూలంగా పరిష్కారం కావటానికి కృషి చేస్తారు. ఆ తేదీకి ముందు రోజు కానీ, మరికొంత ముందుగా కానీ వారు ఆల్కహాల్ తీసుకోవడం జరిగింది. వారికి త్రాగ త్రాగుడు త్రాగుడు గురించి తృష్ణ వెంటనే అన్నిటికన్నా అతి ప్రధానమైనది అయ్యింది. తాము నిర్ధారించుకున్న ఈ కార్యక్రమానికి హాజరు లేకపోవడం మీరు హాజరు లేకపోయారు. మీరు ఆ విషయాల నుండి తప్పించుకోవడం కోసం త్రాగలేదు. వారి మానసిక నియంత్రణను మించిన తృష్ణను అధిగమించడం కోసం త్రాగారు. ఆ, నేను చదువు. సో ఏమంటున్నాడు? ఆ ఇంతకుముందు పారా చూపిస్తే మీరు ఒకసారి స్నేహితు గారు నేను చెప్తాను. ఏమంటున్నాడంటే ఆ ఆ, బాబు, త్రాగుబోతుతనం మనస్సు నియంత్రణకు సంబంధించింది కాదు. మనసు నియంత్రణ అంటే విల్ పవర్. ఇంగ్లీష్ లో విల్ పవర్ వాడతాడు పేరు. దానికి సంబంధించింది అస్సలు కాదు. ఎందుకు కాదు చెప్తాడు ఇప్పుడు. దేని గురించి మాట్లాడుతున్నాడు అంటే యాక్చువల్లీ అలర్జీ గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ. అది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ ఆ, చాలా మంది ఆ, ఒక ముఖ్యమైన పని కోసం ప్రయత్నిస్తూ ఉంటారు. ఆ ముఖ్యమైన పని కోసం ప్రయత్నించి మధ్యలో ఎప్పుడో తాగటం జరుగుతుంది. ఆ ముఖ్యమైన పని ముందు రోజు మామూలుగా తాగటం జరుగుతుంది. తాగాక ఇంకా తాగాలన్న తృష్ణ మొదలవుతుంది. మీరు జాగ్రత్తగా చదివితే తాగాక తృష్ణ మొదలవుద్దని చెప్తున్నాడు. తాగాలన్న తృష్ణ వేరు. అంటే తాగాలన్న తృష్ణ అబ్సెషన్. తాగాక మొదలయ్యే తృష్ణ ఎలర్జీ. ఆ ఎలర్జీని నువ్వు విల్ పవర్ తో ఆపలేవు. అది చెప్తున్నాడు. ఒకసారి పెట్టుబడిందంటే అవుట్ అమ్మా. అది అవుట్. నువ్వు విల్ పవర్ కాదు కదా, తలకిందలుగా తపస్సు చేసిన ఏం కాదు. అది ఓన్లీ దేవుడు ఆపగలుగుతాడండి. అదవుతుంది. సో నేనేం చేసేవాడిని, నాకు గుర్తుంది ఇంకా. ఆ ఎగ్జామ్ ఫెయిల్ అయితే ఆ ఎగ్జామ్ ఫెయిల్ అయితే ఇంకో సంవత్సరం పోద్ది. ఇంజనీరింగ్ లో సంవత్సరం పోతే నాకు తెలుసు మా ఇంట్లో పరిస్థితి ఏంటంటే ఒక రూపాయి ఇవ్వడు. మా డాడీ చాలా స్ట్రిక్ట్ గా ఉండేవాడు. ఆ అబ్బా, ఇప్పుడు ఈ అడుక్కుని నేను ఎక్కడ ఎంజాయ్ చేస్తాను, నేను ఏదో విధంగా అమెరికా వెళ్ళిపోవాలి, లేకపోతే ఎక్కడో జాబ్కి వెళ్ళిపోవాలి అని చెప్పి నేనేం చేశాను, అది అదే పాస్ అవుదామని చూస్తున్నా. అయితే అదే రోజు మనది సప్లీలు కదా, అదే రోజు అన్ని ఎగ్జామ్స్ కంప్లీట్ చేసినాడు ఒకటి పార్టీ ఇస్తాను. నువ్వు రావాలరా, నువ్వు రావాలరా అంటారు. రేపు ఎగ్జామ్ ఉందిరా, రేపు ఎగ్జామ్ ఉందిరా అంటున్నాను. ఇక్కడికి వచ్చి చదువుకో, ఇక్కడికి వచ్చి చదువుకుంటే రేపు సరే 2 పెగ్గులు తాగుదాం, కొంతసేపు అక్కడే చదువుకుందాం కూర్చుని అని. పుస్తకం చేతిలో ఉంటే పెగ్గులు కాదు, పెగ్గులు తాగుతాం. ఇంకా 3వ పెగ్గు పుస్తకం పక్కన పడేసి లైట్ తీసుకున్నాం. నెక్స్ట్ డే కాపీయింగ్ ఈజీగా ఉండింది అక్కడ. ఎగ్జామినేషన్ హాల్లో లక్కీగా పాస్ అయింది. సో దేవుడు ఏదో విధంగా మనకి వీలుబాటు చేస్తున్నాడు. అంటే సో దాని తర్వాత ఆ ఉద్యోగం చేసే సమయంలో వేరే దేశంలో ఉన్నాను. మా మామయ్య వాళ్ళ అబ్బాయి పెళ్లి ఉంది. మా మామయ్య వాళ్ళ అబ్బాయి పెళ్లి కోసం 6 నెలల నుంచి లీవ్ అడుగుకుంటున్నాను. మొత్తానికి లీవ్ ఇచ్చాడు. లీవ్ ఇస్తే అక్కడ నుంచి ఇక్కడికి వచ్చి ఆ పెళ్లి కోసమే వచ్చా. పెళ్లి రోజు మధ్యాహ్నం దాగారా, ఈరోజు పెళ్లిరా మా నాన్నడికి పెళ్లిరా అంటూ మధ్యాహ్నం తాగాను. సరే అని చెప్పి ఇంటికి వెళ్ళి అందరు రెడీగా వెళ్ళాం. తాగుతావా మా పెళ్లి అన్నాం. వెళ్ళాం పెళ్లికి వెళ్తే మండపం ఎదురుకుండానే బార్ ఉంది మా తరమకి. ఆ బార్ చూడటం, ఒకటి తాగుతాం, రా తాగుతాం, పెగ్గేద్దాం, ఒకరిని తీసుకెళ్తాం. ఆడ అయిపోతాయి, ఒక పెగ్గు 2 పెగ్గులేసి వెళ్ళిపోతాయి. మళ్ళీ ఇంకొకరిని తీసుకెళ్తాను. ఫైనల్ గా నేను ఆ పెళ్లిలో
నేను మా భార్య మండపం చుట్టూరు తిరగాల సాంప్రదాయం ప్రకారం బియ్యం పట్టుకుని. దానికి నేను లేను. బార్లో ఫుల్గా తాగేస్తే నన్ను కార్లో కూర్చోబెట్టి ఊరంతా తిప్పుతున్నాడు, జనాలు చూడకూడదని, పెళ్లికి వచ్చిన జనాలు. అంత కష్టపడి వచ్చి దానికి తాగటం మొదలు పెడితే నాకు తాగుడు ఇంపార్టెంట్. అది తాకలు ముట్టుకోపోయినంటే పెళ్లి చూసేద్దాం ఏదో ఒకటి. సో ఒక్కసారి నేను మందు తీసుకుంటే ఆ ప్రశ్న ఏదైతే ఉందో, మందు తీసుకున్నాక వచ్చే ప్రశ్న, అది నా విల్ పవర్తో ఆటకం ఇంపాసిబుల్ చెప్తున్నారు. ఇప్పుడు ఎవరైనా తర్వాత చదివిన దాని మీద షేర్ చేస్తారండి? ప్రశ్నలు ఏమైనా ఉన్నాయా? షేర్ నేను చేయకపోతే పవన్ అండి, నేను ఒక త్రాగుబోతుని. ఇప్పుడు ఈ మా దగ్గరికి ఎంతో మంది వచ్చి ఏడుస్తూ పరిష్కారం అడిగారు అని డాక్టర్ గారు చెప్తున్నారు చూసారా, అది నా విషయంలో చాలాసార్లు జరిగింది. స్లిప్ అవడం, స్లిప్ అంటే ఒక రోజు కాదు, మనం స్లిప్ అవుతే అది రిలాప్స్, మంచి ఫుల్ బ్లోన్ రిలాప్స్. డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళడం, ఏడవడం. అంటే బుక్ అనేది నా అనుభవంలో ముఖ్యంగా ఈ అధ్యాయాలు ఒక త్రాగుబోతు జీవితం ఎట్లా ఉంటది, వాడి ఇబ్బందులు ఎట్లా ఉంటాయి, వాడు పడే వ్యధ ఏంటి అనేది మక్కి చూపిస్తుంది, అద్దం పెట్టి ఇట్లా చూపిస్తుంది. ఆ అది ఇప్పుడు ఆలోచిస్తే ఎన్నిసార్లు వెళ్ళాను, ఆయన కూడా చెప్పారు, ఆయన నిజాయితీ గల డాక్టరు ఈ బుక్ లో లాగే, అయ్యా నీకు డీటాక్స్ చేయగలను తప్ప నిన్ను నేను మార్చలేను, నీకు ఈ వ్యాధి నేను నయం చేయలేను, నువ్వు వెళ్ళాల్సిన చోటు వేరే ఉంది అని ఏఐకి పంపించారు. అందుకే చాలా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అండి. ఇంకెవరికైనా ప్రశ్నలు కానీ ఎక్స్పీరియన్స్ కానీ షేర్ చేస్తారా ఇప్పుడు దాకా చదివిన దాని మీద? సార్ నేను షేర్ చేస్తాను సార్ కొంచెం. అంటే చదివిన దాని మీద చెయ్యాలి, చేయగలిగితే అదే అనండి, తృష్ణ అన్నాడు కదా, దానికి నా ఎక్స్పీరియన్స్ చెప్తాను సార్, నాకు జరిగింది. తప్పకుండా చెప్ప. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నమస్తే సార్, నా పేరు సోమేశ్వరరావు, త్రాగుబోతున్నాను. భగవంతుని దయ వల్ల ఈ రోజు మొదటి చుక్క దూరంగా ఉన్నాను ఏ కార్యక్రమం వల్ల. అయితే నేను మొట్టమొదట మీటింగ్కి హైదరాబాద్లో వెళ్ళడం జరిగిందండి. స్టార్టింగ్ 2018లో అనుకుంటా, కరెక్ట్గా ఇయర్ గుర్తులేదు. అంటే మా బ్రదర్ వాళ్ళు త్రాగుబోతూ, అప్పటికి నేను త్రాగుబోతుని కాదనుకుని వెళ్ళాను అనమాట మీటింగ్కి. మన గత్తి స్కూల్లో జూబ్లీహిల్స్ బంజారాహిల్స్ సంథింగ్, అది ఆ స్కూల్ ఫస్ట్ మీటింగ్ అది. అందరూ త్రాగుబోతూ నేను షేరింగ్ చేస్తున్నారు, నేను అట్లనే షేర్ చేశా. కానీ త్రాగుబోతు అని మనస్ఫూర్తిగా నేను ఈరోజు ఒప్పుకుంటున్నాను, కానీ ఆ రోజు అది లేదు. జస్ట్ పెద్దవాళ్ళ నుంచే వచ్చింది అనమాట. నేను త్రాగుబోతున్నా అందరూ అంటున్నారు కాబట్టి, లేకపోతే బయటకు పంపించేస్తారేమో అన్నాను అంతే. దాని తర్వాత అట్లాగా కొద్ది రోజులు నడిచింది. ఒక 6 months వరకు నేను ఉన్నాను సాబర్గా. అయితే నేను ఏలో రాకముందు కూడా 3-4 months సాబర్గా ఉండేవాడిని. అంటే నా బ్రించ్ డ్రింకింగ్ అంటారు, అది కూడా ఏలోకి వచ్చాక తెలుసుకున్నాను. మొదలు పెడితే కంటిన్యూస్గా నాన్ స్టాప్ 20 day మ్యాచ్ ఆడేస్తాను. ఆపితే వాళ్ళ హాస్పిటల్ అడ్మిట్ అయ్యి ఆపితే ఒక 3-4 months ఆపేస్తాను కంటిన్యూ అనమాట. అలాగా నేను స్టార్టింగ్ లో ఇలా లేదండి, క్వార్టరో బీరో 2 బీర్లో తాగి ఆపగలిగాను. దాని తర్వాత నేను త్రాగుడు పెరిగిన తర్వాత, ఇందాక మీరు చదువుతున్నప్పుడు కూడా షేర్ చేశారు, మీకు 1 week పడుతుంది మళ్ళీ సేమ్ పరిస్థితి రావడానికి అనేసి. నేను తాగుబోతు అయిన తర్వాత ఎప్పుడు కూడా ఒక క్వార్టర్ ఆపలేదు నేను. కానీ వైన్ షాప్కి వెళ్ళిన తర్వాత, వెళ్ళాక ముందు మాత్రం ఒక 90 ఒక క్వార్టర్ ఒక బీర్ అనుకుని వెళ్తాను. కానీ నేను వచ్చే ముందు అనమాట, నా వల్ల కాలేదు. ఈ రోజు కూడా భగవంతుని దయ వల్ల 6 years కంప్లీట్ రన్నింగ్ లో ఉన్న 90 వేసానంటే, ఇందాక కారులో మిమ్మల్ని తిప్పారు కదా, అంతకన్నా దారుణం తిప్పుతారు నన్ను కనిపించకుండా. ఇంకెక్కడ ఉంటానో నాకే తెలియదు, ఇంకా ఏం చేస్తానో తెలియదు, డ్యూటీయా భార్య పిల్లల ఏం తెలియదు. అట్లాంటి ఎక్స్పీరియన్స్ ఏం జరిగిందంటే, నాకు ఈ 6 years సాబర్గా హైదరాబాద్ లో మీటింగ్కి వెళ్తున్నాను. ఏదో వెళ్తున్నా అంటే ముక్కుబడికి వెళ్తున్నాను. ఒక ఫంక్షన్కి వెళ్ళవలసి వచ్చింది విజయవాడ, మా అన్నయ్య కొడుకు వాళ్ళతో సంబంధించిన మెచ్యూర్ ఫంక్షన్కి.
విజయవాడ వచ్చాను. మా ఫ్రెండ్ ఉన్నాడు అక్కడ, నా కొలిగ్గే. వాడిని కూడా రమ్మని చెప్పాను ఫంక్షన్కి. గుడివాడలో ఫంక్షన్. వాడు బండి మీద వచ్చాడు. డ్యూటీ అయిపోయింది, నైట్ డ్యూటీ. వాడు రూమ్ లో పడుకున్నాను నైట్. చూడండి అదృష్టం ఏంటంటే ఎర్లీ మార్నింగ్ ప్రశాంత్ వేదన కూడా లేచి చేస్తున్నాను. నేను ఏదో చేస్తున్నానంటే క్లారిటీ లేదు నా మీద, నాకే లేదు. ఏదో అంటే ముక్కుబడికి చేస్తున్నాను ప్రతిదీ కూడా. అప్పుడు తాగకూడదు అనుకున్నాను. మంచిగా పవన్ కళ్యాణ్ లాగా మంచి వైట్ షర్ట్, క్రీమ్ కలర్ ప్యాంట్, ఇన్ షర్ట్ వేసుకుని, షూ వేసుకుని వెళ్ళాను మా ఫ్రెండ్ని తీసుకొని బండి మీద ఫంక్షన్కి. అందరూ పలకరించారు, బాగుంది, అంతవరకు బాగుంది. అందరితో మాట్లాడుతున్నాను. మా ఫ్రెండ్కి నా కోసం వచ్చాడు కదా పాపం, ఆడికి ఒక బీర్ ఇప్పిద్దాం అనుకున్నాను. సామాజిక సేవ. ఆడికి బీర్ ఇప్పిద్దాం అంటే ఆడు అకేషనల్ డ్రింకర్ కాబట్టి పర్లేదు అనుకుని, అక్కడికి మా ఫ్యామిలీ మెంబర్స్, మా ఫ్రెండ్స్ అందరూ, మా వాళ్ళ చుట్టాలు అందరూ వెళ్ళి బార్లో తాగుతున్నారు, అందరూ ఉన్నారు. నాకు ఎప్పుడు కూడా తాగాలని కోరిక పుట్టేది ఆ సర్కిల్లోనే ఎక్కువ. నాకు బలమైన కోరిక పుడుతుంది. ఎందుకంటే మా ఓన్ సర్కిల్, చిన్నప్పటి నుంచి పెరిగిన సర్కిల్, మా బంధువులు, మా చిన్నాన్న, అన్నయ్యలు వీళ్ళే అనమాట. అట్లాంటి ప్లేస్కి వెళ్ళొద్దు అని చెప్తారు ఏలో, కానీ అవన్నీ నేను పట్టించుకోలేదు. కృష్ణ అంటే అనే దానికి ఎగ్జాంపుల్, బెస్ట్ ఎగ్జాంపుల్ అనమాట ఈ ఎక్స్పీరియన్స్. నాకు ఇలాంటి చాలా జరిగినాయి, ఇది ఒక ఎగ్జాంపుల్. బార్లోకి వెళ్ళాము. పక్కన మా వాళ్ళు కూర్చున్న మా చుట్టాలు అందరూ తాగుతున్నారు బార్లో. నేను డబ్బులు ఇచ్చి కౌంటర్లో ఒక బీర్ ఇవ్వండి అన్నాను మా ఫ్రెండ్ కోసం. ఒక ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ అండి. నా మంకీ మైండ్ మారింది. ఎలా మారిందంటే 10 years సోబర్ ఉన్న వ్యక్తి ఒక స్లిప్ అయ్యారని తెలిసింది హైదరాబాద్ లో. అప్పటికి 2-3 రోజుల ముందు విన్నాను. ఆ థాట్ ఎందుకు వచ్చిందో నాకు తెలీదు. 10 years సోబర్ కదా అతనే స్లిప్ అయ్యాడు, మనం తాగితే ఏంటి పెద్ద ఇబ్బంది ఏంటి, అయినా ఈ విజయవాడలో తాగుతున్నాం కదా, అక్కడ ఎవడో తెలుస్తుంది అని కౌంటర్ లో ఇంక చెయ్యి ఉందో, డబ్బులు నా దగ్గర తీసుకోలేదు. ఈ గ్యాప్ లో అన్ని థాట్స్ వచ్చాయి నాకు. ఈ గ్యాప్ లో హాఫ్ మందు అన్నాను అంతే. బీర్ క్యాన్సిల్. హాఫ్ మందు తీసుకున్న తర్వాత టేబుల్ పైన మా వాళ్ళు ఏంటి స్నాక్స్ స్టఫ్ అన్ని చెప్పి అలా కూర్చొని రిలాక్స్ కూర్చుంటే, నేను టేబుల్ పైన బాటిల్ పెట్టి ఓపెన్ చేసి వెంటనే గ్లాస్, అంటే ఈ ఆలోచన వచ్చిన క్షణాల్లో నేను అసలు ఆకలేకపోయాను అనమాట. మందుని టప్పుని మింగేయాలి గ్లాసులు వేసుకొని. ఆ గ్లాసులు వేసుకుని టప్పుని నేను తాగేసి, వాళ్ళందరూ స్టార్ట్ చేయకముందు తాగేసి, ఇప్పుడు చెప్పండి రా బాబు, వాట్ డూ వాట్ నాట్ డూ అంటున్నాను అందరితో. వాళ్ళకి ఏం కావాలని ఇప్పించాను. వాళ్ళందరూ వెళ్ళిపోయారు భోజనాలకి. మంచి మటను, తలకాయి, బోటి, రకరకాల భోజనాలు పెట్టారు. అందరూ భోజనాలకు వెళ్ళిపోయారు. నేను మాత్రం ఇంత కార్తీక్ గారు చెప్పినట్టు ఒక్కొక్కరు తీసుకెళ్తున్నాను బార్కి. తాగుతున్నాను. మా ఫ్రెండ్ నా కోసం చూసి ఆడు భోజనం చేసాడు. భోజనం చేసి ఎవరు నాకు నిద్ర వస్తుందంటే ఒక రూమ్ లో పడుకుని పెట్టాను వాడికి. నేను మాత్రం ఈ వైన్ షాప్ దగ్గరే తిరుగుతున్నాను, ఆ చుట్టుపక్కలే తిరుగుతున్నాను. ఎవరైనా అడిగితే భోజనం చేస్తానని చెప్తాను, భోజనం చేయలేదంటే ఎక్కడ తిడతారని చెప్పి భోజనం చేస్తాను అంటున్నాను. ఆ ఆకలి అంతా చంపుకొని, ఆకలి వేసింది అప్పటికి బాగా. తిందాము ఏదో బాగా కుమ్మేద్దాం అనుకున్నాను భోజనాలు, కానీ ఏమీ తినలేదు. నైట్ వరకు తాగుతూనే ఉన్నాను. నైట్ అందరితో పాటు బయలుదేరి గుడివాడ నుంచి విజయవాడ ట్రైన్ లో వచ్చి, విజయవాడలో మళ్ళీ మా వాళ్ళు ఎవరు తాగవరే, వద్దురంటే బలత్కారానికి తీసుకెళ్లి ఆ డబ్బులతో వాళ్ళకి ఇప్పించి నేను తాగి విజయవాడలో ఎలాగ వచ్చానో తెలీదు. నా ఫ్రెండ్ రూమ్కి వెళ్ళి బ్యాగ్ తీసుకుని అక్కడి నుంచి బస్సు హైదరాబాద్ ఎక్కి ఎలబైనగర్ దిగినప్పుడు నా ఫోన్ కూడా పడేశాను బస్సులో. ఫోన్ పోయింది. లక్కీగా తర్వాత దొరికింది. ఓకే 1 minute కంప్లీట్ చేయాలి సార్. చేసేయండి, ఇంకా లోపు చేసేసిన. ఓకే రైట్ సార్. ఓకే. అయితే నా బస్సు ఎలా వెళ్ళానో తెలియదు, మొత్తం అన్కాన్సల్ వెళ్ళాను. బస్సు ఫోన్ పోయింది. దాని తర్వాత ఇంటికి వెళ్తే మా మిస్సెస్ ఫోన్ చేసి మొత్తానికి అంటే దొరికింది ఫోన్ అది. కానీ అలాగ 1 week 10 days వరకు కంటిన్యూగా తాగుతూనే ఉన్నాను. ఒక్కసారి మొదలు పెడితే అది నా వల్ల వాళ్ళకి కాదండి, అది మీరు అన్నట్టు భగవంతుడి వల్ల అవుతుందేమో, కానీ ఒక్క క్షణం కూడా నన్ను ఈ రోజు కూడా క్వార్టర్తో ఆపలేను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ. తిరుమల ప్రసాద్ గారు, ప్రశ్న షేరింగ్. ఓకే, ఒక 3-4 minutes తీసుకో. ఓకే. గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, నా పేరు తిరుమల ప్రసాద్, నేను ఒక తాగబోతుని. దీంట్లో 2 నా ఐడెంటిఫికేషన్స్ అయినాయి ఇప్పుడు చదివిన సాఫ్ట్వేర్ లో. ఒకటి డాక్టర్ గారు సంబంధించిన దాంట్లో నేను 2013 or 12 లో తాగుతూ హెల్త్ చెడిపోయి, నాకు పోవడానికి ముందు ఒక 1 year ముందు నాకు తెలుస్తుంది నేను డైలీ డ్రింకర్ గా అయిపోయాను, నా వల్ల కావట్లేదని హోమియోపతి డాక్టర్ దగ్గరికి వెళ్ళాను. ఆయనని తాగుడు మానడం కోసం చెప్పేసి అడిగితే వాళ్ళు ఏదో చిన్న బాటిల్స్ ఇచ్చారన్నమాట, ఇవి దాంట్లో వాటర్ లో కలుపుకొని తాగాలి. అది ఒక రోజు తాగేటోని, 2వ రోజు ఆపేసేటోని, ఈ డ్రింక్ తాగేటోని.
అంటే షిఫ్టింగ్ అనమాట. నేను ఎప్పుడైతే మందు తాగాలనుకుంటానో ఆ రోజు ఇది క్లోజ్ చేయడం, అది తాగడం. బట్ ఎప్పుడు తాగడం మొదలు పెట్టినా ఇప్పుడు మన చాప్టర్ లో చదివినట్టు ఒక పెగ్గుతోటి మాత్రం నాకు ఏనాడు జరిగింది లేదు. ఇది ఒకటి పక్కన పడితే ఒక పక్కన మెడిసిన్, ఇంకో పక్కన మందు అన్నట్టు ఉండేది. అట్లా చాలా సార్లు జరిగినాయి. ఇంకొకటి తృష్ణ, తీవ్రమైన తృష్ణ. తృష్ణ ఏ ఏ విధంగా మొదలవుతుంది అనేది తెలియదు. బట్ నాకు అంత ఐడియా లేదు. నా ఇన్వెంటరీలో చెప్పాలంటే నేను ఏకి వచ్చిన తర్వాత ఒక 2 months తర్వాత నేను సోబర్ గా జరగడం కేవలం భగవంతుడి దయ. ఒక మిత్రుడికి కాల్ చేస్తే తను పంపించిన 1, 2, 3 సోపానాలు వెళ్ళి 2 సంవత్సరాల దాకా ఉన్నాను. కానీ 12 సోపానాల కార్యాచరణ మాత్రం చేయలేదు. ఆ సోపానాలు చెయ్యాలి అన్న విషయం ఎవరైనా చెప్పినా దానికి సుముఖతగా ఉండకపోయేటోండి. ఆఫ్టర్ దట్ ఇంకో 2 years కి ఇంకో 1 month నేను క్లోజ్ చేస్తా, నాకు 2 సంవత్సరాలు అవుతుంది అన్నప్పుడు జస్ట్ ఒక వడి బియ్యం కార్యక్రమం మా మరదలు పెళ్లి అయింది. అప్పట్లో నేను మాలేసుకున్నా కాబట్టి ఆ తర్వాత పిలిచారు వాళ్ళు. పిలిస్తే నేను వెళ్ళాము. మా భార్య కూడా పక్కనే ఉంది. వడి బియ్యం అయిపోయింది. పక్కన రూమ్ లో తతంగం నడుస్తుంది అక్కడ. వాళ్ళు ఒక బాటిల్ తెచ్చి పెట్టిండ్రు. నేను చాలా సార్లు కూడా ఫంక్షన్స్ కి వెళ్ళినప్పుడు వాళ్ళు తాగేటోళ్ళు, నేను డ్రింక్స్ తీసుకోపోయేటాను, ఉండేటోని పక్కన. ఆ తృష్ణ లేదే లేదు, ఆలోచన రాలేదు. నా సేల్స్ అండ్ మార్కెటింగ్ కాబట్టి మార్కెటింగ్ చేసేటప్పుడు టాయిలెట్ వచ్చినా నేను వెళ్ళి బార్లలో పోసి వచ్చేసేటోని. అది కేవలం భగవంతుందే. ఆ రోజు నేను వెళ్ళి వాళ్ళతో పాటు కూర్చున్నప్పుడు అక్కడ స్కాచ్ బాటిల్ వచ్చి ఉంది. మా బావమర్ది ఎక్కడనో, వాడు అబ్రాడ్ లో ఉంటాడు, వచ్చేటప్పుడు తీసుకొచ్చాడు. 18 years old. ఈ బ్రాండ్ నేను తాగలేదు. ఇట్లా చేతులు చిన్నపిల్లలు ఎత్తుకున్నట్టు పట్టుకున్న దాన్ని. పక్కన మా మావయ్యలు వీళ్ళందరూ ఉన్నారు. మామ పెగ్గు పోసాను. ఆ రోజు మీటింగ్ కూడా నేను వెళ్ళలేదు. పక్కనే ఆన్లైన్ మీటింగ్ ఆన్ చేశాను, ఇమీడియట్లీ క్లోజ్ చేశాను. బాటిల్ ఓపెన్ అయ్యింది. అందరు 2 పెగ్గులు తీసుకున్నారు. నేను మా మామ తాగాము. మళ్ళీ బయటకి ఇచ్చాము షాప్ కి సిగరెట్ తాగుదామని. ఆ తర్వాత మళ్ళీ వెళ్ళిన తర్వాత ఫ్రిడ్జ్ లో ఉంటే ఫ్రిడ్జ్ లోకి వెళ్ళి బయటికి తీపిచ్చేసి ఫుల్ తర్వాత నేను చేతు కడిగిన సంగతి కూడా నాకు తెలియదు. అంటే ఆ తృష్ణ ఏ విధంగా ఉంటుందనే నా అనుభవంలో నేను చవి చూశాను. బట్ ఆఫ్టర్ దట్ గాడ్ గ్రేస్ ఇప్పుడు సోపానాల కార్యాచరణ చేస్తున్నప్పుడు భగవంతుడి దయ అండి, చాలా సంతోషంగా ఉన్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. శ్రీనివాసరావు గారు. శ్రీనివాసరావు గారు. గుడ్ ఈవినింగ్ అండి. నా పేరు శ్రీనివాసరావు. నేను ఒక తాగుబోతుని. ఈ ఆల్కహాలిక్ అనానిమస్ నేను ఒక జస్ట్ March 8 నాడు జాయిన్ అయ్యి ఒక 5-6 మీటింగ్లు అటెండ్ అయ్యాను. నాకు ఇది ప్రశ్న ఒకటి. నేను ఇంతకు ముందు అలెన్ కార్ మెథడ్ అని ఒకటి ఉండింది, మీరు కూడా తెలుసుకొని ఉంటారు. క్విట్ ఆల్కహాల్ వితౌట్ విల్ పవర్ అని ఒక బుక్ చదివాను. చదివి ఒక 3 years బంద్ చేశాను. ఆ టైంలో నేను ఏ బార్ షాప్కు వెళ్ళినా, ఎంతమందితో కూర్చున్నా, క్రేవింగ్ అనేది లేదు. ఐ నెవర్ క్రేవ్డ్ ఫర్ ఎ డ్రింక్. బట్ ఒకసారి యుఎస్ వెళ్ళి ఒక్కసారి ఎందుకు ఒక బియర్ తాగుదాం అనుకున్నాను. మళ్ళీ ఇమీడియట్ గా క్రేవింగ్ స్టార్ట్ అయింది. ఇది ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తారు? ఇది కార్టిక్ ఆల్కహాలిక్ అండి. ఇంకొకళ్ళు ఎవరైనా కూడా సమాధానం ఇవ్వచ్చు. ఫస్ట్ వేరే వాళ్ళకి ఛాన్స్ ఇస్తాను. ఎవరైనా సమాధానం చెప్తారా దీనికి? ఓకే. సో ఏంటంటే అండి, అదే కదండి ఎక్స్ప్లెయిన్ చేయడం అంటే. దీన్నే మనం ఇప్పుడు WHO చూసామంటే దీన్ని డిజార్డర్ అంటాం. మన బిగ్ బుక్ అంటే ఇది 1935 లో రాశారు కాబట్టి దీని డిజీజ్ అన్నాం. ఈ అబ్నార్మాలిటీని మనం ఎప్పుడో కనుక్కున్నాం. అలర్జీ అంటే ఏంటి? అలర్జీ అంటే ఒక మీకు పడకపోవటం. 100 మంది ఒక టాబ్లెట్ వేసుకుంటే ఒక ఇద్దరికి జ్వరం రావచ్చు, ఇద్దరికి వేరేది ఏదైనా రావచ్చు, వాంతులు అవ్వచ్చు, ఇద్దరికి రొంప రావచ్చు. ఈ 6గురికి 100 పడట్లేదురా అంటాం టాబ్లెట్. ఈ 6గురికి అలర్జీ ఉంది. ఎందుకు? మిగతా 94 మందికి బాగానే ఉన్నారు. విభిన్నంగా ప్రవర్తించడం అనమాట. ఆ రోజుల్లో డెఫినేషన్ 1935లో అలర్జీ అంటే. ఈ రోజు ఏంటి, 100 మంది తాగుతుంటే దాంట్లో ఒక 10 మంది మటుకు ఒక పెగ్గు ఆపలేరు. మిగతా వాళ్ళు కావాలంటే ఒక పెగ్గు తాగి రేపు పనుందని పడుకుంటారు. అదే వ్యక్తి ఫుల్ బాటిల్ ఉండొచ్చు కెపాసిటీ, కాకపోతే అప్పుడు ఓ పెగ్గు చాలు, రేపు పని ఉంది అని ఆపగలుగుతారు. మీరు అంటే మీరు ఆ బుక్ గురించి నాకు తెలియదండి. సో నేను మాట్లాడలేను. రియల్ ఎక్స్పీరియన్స్ ఉంటేనే మాట్లాడతాను. సో నాకు లేదు. ఒకవేళ మీటింగ్ తర్వాత ఎవరినైనా అడగండి. నా ఫోన్ నెంబర్ కూడా పెడతాను, తర్వాత మాట్లాడుకోవచ్చు.
మిత్రులు కూడా ఫోన్ నెంబర్ పెట్టచ్చు, ఆయనకి హెల్ప్ అవుతుంది. అలాగా చాట్ బాక్స్ లో ఫోన్ నెంబర్స్ పెట్టమని మిత్రులు కూడా. సో ఇంకొక పార్ట్ ఉంది దీనికి. తాగుడు నుంచి ఎక్కువ కాలం దూరంగా ఉండలేను ఆధ్యాత్మికంగా ఎదగకపోతే. అది 2. ఇందాక మనం చదివినట్టు తాగు నుంచి దూరంగా ఉంటే ఉంటది నా పరిస్థితి? చిరాకు, అసహనం, అసంతృప్తి ఈయనన్ను వెలిచేస్తూ ఉంటాయి. సో మళ్ళీ తాగుతాను, లేకపోతే ఏముందిలే ఆ ఫీలింగ్ మళ్ళీ కావాలనుకుంటాను. నాకు నేను నా ఫీలింగ్స్ నాకు సరిపోవు, నాకు ఆ స్పెషల్ ఫీలింగ్ కావాలి మళ్ళీ. సో ఆ మూడిటి వల్ల ఆధ్యాత్మికంగా ఎదగకపోతే ఆ 3 పెరిగిపోయి ఇంకా ఉంటాయి. ఆ 3 ప్రధానమైన చిహ్నాలు తాగుడు ఆపేక. సో మళ్ళీ ఏముందిలే ఒక ఎవరే కదా తాగుదాం, చాలా రోజులు అయింది కదా ఆపి అని ఈ ఎలర్జీ గురించి మర్చిపోతా. ఇది నేను ఒప్పుకోను, ఈ ఎలర్జీ. ఈసారి నేను కంట్రోల్ గా తాగుతాను, ఈసారి నేను సరిగ్గా తాగుతాను అని 2 పెగ్గులేస్తాను. జస్ట్ రాత్రేసి బిర్యానీ తిని పడుకుంటాను అనుకునేవాడిని నేను. 2 జెంటిల్మెన్ లాగా. నేను ఆపేది కూడా అందుకనే ఆపేవాడిని. మోతాదు ఎక్కువైపోయింది, ఒక 10 రోజులు ఆపేద్దాం, ఇక 10 రోజుల తర్వాత తాగితే 2-3 పెగ్గలే మోతాదు తాగుతాను అని అనుకునేవాడు. కాకపోతే నేను ఏం గమనించుకోలేదంటే మళ్ళీ తిరిగి వచ్చేస్తుంది మోతాదు కూడా. అది ఓకే, కాకపోతే నా తాగే విధానం మారట్లేదు. 10 రోజుల తర్వాత తాగినా ఎక్కేదాకానే తాగుతున్నా. కాకపోతే ఏంటంటే అప్పుడు 3 పెగ్గులకి ఎక్కుతుంది, చాలా రోజులు అయింది కాబట్టి. ఓ వారంలో మళ్ళీ కెపాసిటీ వచ్చేస్తుంది వెనక్కి. సో ఆ ఎలర్జీ ఎక్కడికి పోదు. ఎలర్జీ అంటే దద్దుర్లది రావటం కాదండి, విభిన్నంగా ప్రవర్తిస్తాము. 100 మంది తాగితే 10 మంది ఇలా ప్రవర్తిస్తారు. సో మీరు ఏదో కారణంతో తాగేశారు మళ్ళీ, ఎందుకంటే మీరు ఇవన్నీ మర్చిపోయి ఉంటారు, జరిగిన నష్టాలు. అది చాలా సహజం. వారంలోనే మర్చిపోతాను నేను. వారం ముందు ఎందుకు పొద్దున్నే అనుకునేవాడిని, అరే బాబు రాత్రి చిచ్చి కొట్టుకొని హ్యాంగ్ ఓవర్ ఇది అని. రాత్రికి ఆ హ్యాంగ్ ఓవర్ మర్చిపోయేవాడిని, ఎన్ని మర్చిపోయినా మందు బాగా ఫోన్ చేసి. సో ఇంకా డీటెయిల్స్ కావాలంటే ఆఫ్టర్ ద మీటింగ్ మాట్లాడదాం. వెల్కమ్ టు ఆల్కహాలిక్స్. థ్యాంక్ యూ అండి శ్రీనివాస్ గారు. కోమకుల ప్రసాద్ గారు, కె ప్రసాద్ గారు. అయ్యా నమస్తే అండి. నా పేరు ప్రసాద్, నేను ఒక ఆల్కహాలిక్ని. సో నా విషయంలోకి వచ్చేసరికి మిత్రులు చెప్పిన అనుభవం, కార్తీక్ గారు బిగ్ బుక్ చదివినప్పుడు చాలా విషయాలు ఈరోజు తెలుస్తుంది. ఎందుకంటే నాకు త్రాగుడు విషయంలో లాస్ట్కి వచ్చేసరికి ఎన్నోసార్లు నా వైఫ్ని బతిమాలడం జరిగేది. నాకు ఇలాగా మానాలని ఉంటుంది కానీ మానలేకపోతున్నాను, ఏం చేయాలి అని చెప్పటం, నేను కూడా ఏడటం, నాతో పాటు తను కూడా ఏడటం జరిగేది. పాపం తను ఎన్నో ప్రయత్నాలు చేసింది కానీ మరి అదే సైకాట్రిస్ట్ దేనికి నాకు ఏది కూడా కొనసాగలేకపోయింది. పూర్తిగా త్రాగుడు ఆపడానికి ఇంకా అవసరం లేకపోయింది, అది తప్పించుకోలేకపోయాను. సో ఏదైతే మొత్తం మీద భగవంతుడి దయ వల్ల ఏ దొరికిన తర్వాత, మరి ఏ కార్యక్రమంలోకి వచ్చిన తర్వాత, ఇందాక మీరు చెప్పినట్టు ఎన్నో సార్లు నా జీవితంలో ఎన్నో వందల సార్లు జస్ట్ కూర్చుందా వెళ్ళిపోతాము అని జస్ట్ ట్రై అనుకుని వెళ్ళి ఫ్యాక్స్ ఆఫ్ సెకండ్ లో మళ్ళీ మైండ్ మారిపోయింది. ఇందాక ఇప్పుడు చెప్పినట్టు తృష్ణ అనే విషయం ఇప్పుడు తెలుస్తుంది, అంటే ఈ మైండ్ లో ఉంటుంది. ఇందాక మీరు చెప్పినట్టుగా అంటే తప్పనిసరిగా అవసరమైన మార్పు పొందాలంటే మానవ శక్తికి మించిన మరొక శక్తి ఏదో అవసరమని భావించవలసి ఉంటుంది. అంటే ఇక్కడ మానసికమైన మార్పా ఏంటి? అవునండి. అది నా సో డౌట్ సార్. అవునండి. సో చాలా క్లియర్ గా ఇంగ్లీష్ లో కూడా అక్కడ సైకిక్ చేంజ్, అది కూడా తాగుడు ఆపడానికి అనట్లేదు, ఇందాక నేను చెప్పినట్టు. కోలుకోవాలంటే అంటున్నాడు, టు రికవర్. అప్పుడు మీకు కంపల్సరీగా ఒక ఉన్నత శక్తి అవసరం అవుతుంది. దానికోసం కొన్ని సింపుల్ రూల్స్ ఫాలో అవ్వాలంటాడు ఇంగ్లీష్ లో. ఇక్కడ తేలిక అంటాడు కానీ తేలిక కాదు, అర్థమయ్యే రూల్స్. సింపుల్ అంటే ఈజీగా అర్థం అవుతాయి. అలాంటి రూల్స్ కొన్ని ఫాలో అవ్వాలి. ఈజీగానే అర్థం అవుతాయి, స్టెప్స్ చేయటం కష్టం. అది ప్రాబ్లం. అది సో అది కూర్చొని రాయాలి ఇన్వెంటరీ,
ఎలా రాయాలో కూడా స్టార్టింగ్ లో కన్ఫ్యూజింగ్ గా ఉన్న తర్వాత అర్థం అవుతుంది అందరికి. అది. సో అదండి దానికి ఉన్నత శక్తి అంటే మీరు రికవర్ అవ్వడానికి మీకు మనిషి చెయ్యలేడు మిమ్మల్ని, ఓన్లీ ఉన్నత శక్తి చేయగలుగుతుంది. ఈ రోజు కూడా నా నమ్మకం అదే. నేను కేవలం ఒక ఇన్స్ట్రుమెంట్ లాంటి నన్ను వాడుకుంటాడు, దానికి నేను ధన్యుని. ఆ పని కూడా నేను సరిగ్గా చేయను. అరుస్తూ తిడుతూ చేస్తా. సో దానికి ఆయన క్షమాపణ చెప్పుకుంటాలే, అది వేరే విషయం. కాకపోతే తిట్టినోడికి కూడా చెప్తాను అప్పుడప్పుడు నేను గ్రహించుకోను కూడా తిట్టాను. సో ఎనీవే ప్రాక్టీస్ చేసుకుంటూ వెళ్తున్నాను. రాజు గారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రాజు, నేను ఒక త్రాగుబోతునే. ఐ వాంట్ షేర్ మై ఎక్స్పీరియన్స్. ఇక్కడ సైకిక్ చేంజ్ అని ఇందాక కార్తిక్ అన్న చెప్పడం, అంటే నేను తాగుడు మానాలి అంటే సొంత వీళ్ళు కాకుండా ఏదో ఒక హయ్యర్ పవర్ వర్క్ చేస్తేనే అవుతుంది అని చెప్పి ఒక డాక్టర్ అయి ఉండి దేవుని నమ్ముకోండి దేవుడు చేస్తాడు అని చెప్పి రాయడం అంటే అంతో ఎంతో నేను కూడా చదువుకున్నాను అనే ఒక అహంభావంతో ఉండేవాడిని నేను ఎప్పుడు. సారీ అండి, కాల్ వచ్చినండి. అయితే నేను నా ప్రయత్నం ఎలా చేసేవాడిని అంటే నేను కంట్రోల్ డ్రింకింగ్ చేయగలుగుతా. నేను నా విల్ పవర్, నేను స్వామి వివేకానంద డిసైపుల్ని. ఆల్ పవర్ ఇస్ విత్ ఇన్ యూ క్యాన్ డూ ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్. బిలీవ్ ఇన్ దట్ యు నాట్ వీక్, స్టాండ్ అప్ అండ్ ఎక్స్ప్రెస్ ద డివినిటీ విత్ ఇన్ యూ అనేది దాన్ని పట్టుకొని నేను ఇంత దూరం వచ్చిన. ఇప్పుడు కూడా నేను అన్నిట్లో ఆ ప్రిన్సిపల్ ని ఫాలో అయ్యి చాలా వరకు నేను జీవితంలో సక్సెస్ అయినా. నథింగ్ రాంగ్ ఇన్ దట్ స్టేట్మెంట్. బట్ ఆల్కహాల్ విషయంలో మాత్రం ఆ ప్రిన్సిపల్ నాకు వర్తించదు అనేది నాకు ఆల్కహాలిక్స్ అనానమస్ లో వచ్చినాక అర్థమైంది. ఏంటి అంటే నేనేమనుకున్నా అంటే మీటింగ్కి వచ్చిన తర్వాత వీళ్ళకి ఎవరికి తాగడం తెలియదు, నేను తాగి చూపిస్తా. దీస్ పీపుల్ డోంట్ నో హౌ టు డ్రింక్. ఐ విల్ షో దట్ కంట్రోల్ డ్రింకింగ్ ఈస్ పాసిబుల్. ఐ విల్ షో దెమ్ దట్ దీస్ ఆర్ ఫూల్స్ అని చెప్పి నేను చిన్న బీర్ స్టార్ట్ చేసిన. తృష్ణ గురించి మాట్లాడితే అదేదో పింటు బీర్ అంటారు కదా, చిన్న బీర్ తాగిన ఒక 2 days తాగిన. 2 beers తాగినాం. ఐఎమ్ కంట్రోల్ డ్రింకర్ నౌ. ఐ విల్ షో దెమ్ దట్ దిస్ ఏ పీపుల్ ఆర్ రాంగ్ అని చెప్పి అనుకున్నాం. 1 week అయిన తర్వాత చిన్న బీర్ సరిపోవట్లేదులే, ఈ అమ్మాయి ఎవడు తాగుతాడు, ఆయన ఒక్క బీరే, 2 బీర్లు తాగినా ఒకటే, ఒక పెద్ద బీర్ తాగినా ఒకటే అని చెప్పేసి నేను మెల్లిగా, అంటే కన్నింగ్, బ్యాఫ్లింగ్ అండ్ పవర్ఫుల్ డిజీజ్ అంటే నన్ను ఎట్లా కన్నింగ్ చేసింది, ఒకటే బీర్ కదా, నువ్వు 2 బీర్లు చిన్నవి తాగినా, ఒక బీర్ పెద్దది తాగినా ఒకటే అని నా మైండ్ నన్ను డైవర్ట్ చేయడం. ఒక బీర్ పెద్దది తాగిన తర్వాత, ఒక్క బీర్ తాగిన తర్వాత నన్ను ఎవరు ఆపలేరు. ఒక్క బీరు, 2 బీర్లు స్ట్రాంగ్ తాగదాం, 2 లైట్ బీర్లు తాగాకంటే ఒక్కటి స్ట్రాంగ్ తాగదాం, కేఫ్ స్ట్రాంగ్. దాని తర్వాత మనకు ఒక పెగ్గు పడ్డ తర్వాత ఎవడరా మనల్ని ఆపేది, రాజు అంటారు. అంటే యాటిట్యూడ్, బిహేవియరల్ చేంజెస్ మందు పడ్డ తర్వాత లైట్ స్ట్రాంగ్ నా రేంజ్